హాయ్ హలో అస్సలాము అలైకుం నమస్తే. ఇప్పుడు జిల్వా అనేది స్టార్ట్ చేస్తున్నారండి. సో ఇప్పుడు పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురుకి ఇద్దరికి ఇట్లా కూర్చోబెట్టుకొని చక్కగా పెళ్లి కొడుకు తరపు వాళ్ళు పెళ్లి కూతురు తరపు వాళ్ళు క్వశ్చన్స్ ఆన్సర్స్ వేసుకుంటూ ఇట్లాగా ఆటలు ఆడిపిస్తారనమాట. సో అయితే మీరు చూసేయండి. సో ఈ వీడియోస్ మీ అందరికీ చాలా బాగా నచ్చుతుందని నాకు చాలా హ్యాపీగా ఉందండి. మా ట్రెడిషనల్ ఎలా ఉండిద్ది ఏంటో తెలీదు, ఇప్పుడు ఈ వీడియోస్ ద్వారా తెలుస్తుంది అని చెప్పారు. సో అలాగే చాలామంది అన్నారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఇంట్రడ్యూస్ చేయలేదేంటి, మీ ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారు ఏంటి అని చెప్పేసి. మాది చాలా పెద్ద ఫ్యామిలీ అండి, మా అత్తగారిది. సో వారి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్పుకుంటే ఎన్ని వీడియోస్ పెట్టినా సరిపోదు అనమాట, అంత పెద్ద ఫ్యామిలీ. కాకపోతే కెమెరా ముందు కొంతమంది రావటానికి ఇష్టపడరు, వారి ప్రైవసీని దృష్టిలో పెట్టుకొని కొంతమందిని రికార్డ్ చేయనండి. సో అందుకే నేను ఎక్కువగా మా ఫ్యామిలీ మెంబర్స్ ఫంక్షన్స్ ఉన్నా నేను ఎక్కువగా రికార్డ్ చేయను, పెట్టను అనమాట. సో ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలామంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అని చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు జిల్వా అయిపోయిన తర్వాత పెళ్లి కూతురు ఇంకా రెస్ట్ తీసుకుంటుందండి లోపల. అంతలో ఇక్కడ సామాన్లు చీరలు అవన్నీ సర్దేస్తున్నారు. సో అక్కడ పంపించడానికి బీరువా ఈ మంచం మొత్తం సామాన్లన్నీ లారీలోకి ఎక్కిస్ చేస్తున్నారనమాట. సో తర్వాత ఈవిడ వచ్చేసి పెళ్లి కూతురు అక్క అండి. మూడో అక్కకి ముగ్గురు ఆడపిల్లలే అనమాట. సో ఫస్ట్ అమ్మాయి ఈవిడ వచ్చేసి మా రెండో వదిన గారండి, అంటే మా వారి రెండో అక్క గారు అనమాట. మా మూడో బావగారు రీసెంట్లీనే ఎక్స్పైర్ అయ్యారండి. సో అందుకోసమని ఈ కొన్ని తల్లి ప్లేస్లో ఉండే చేసే పనులని మా రెండో అక్క చేస్తుందండి. సో ఇప్పుడు
పెళ్లి కొడుకు వారి అమ్మగారు నాన్నగారు అన్నమాట. సో ఇంకా వారు వెళ్లే ముందు వాళ్ళని ఇద్దరిని కూర్చోపెట్టి ఇట్లాగా బట్టలు పెడతారండి. ఇప్పుడు పెళ్లి కూతురు అత్తగారి ఇంటికి వెళ్లే ముందు ఈయన పెద్దనాన్నగారండి, పెళ్లి కూతురు పెద్దనాన్నగారు అన్నమాట. సో గంధం తీసుకొని ఇట్లాగా పెడతారు అందరూ. సో ఈయన వచ్చేసి పెళ్లి కూతురు ఇంకో పెద్దనాన్న అండి, రెండు పెద్దనాన్న. సో ఈయనేమో పెళ్లి కూతురుకు పెద్ద మామయ్య అవుతారు. సో ఈయన వచ్చేసి పెళ్లి కూతురు చిన్న మామయ్య అవుతారండి. సో ఇదిగోండి మా అబ్బాయి వస్తున్నాడు, మా అబ్బాయి తమ్ముడు అవుతాడనమాట. సో ఈయన వచ్చేసి పెళ్లి కూతురు అన్నయ్య అవుతారండి. సో గంధం ఇలా ఎందుకు పెడతారంటే, నువ్వు ఏమి బాధపడొద్దు, నువ్వు ఏమి భయపడొద్దు, నీకు అండగా ఎటువంటి కష్టం వచ్చినా మేమందరం ఉన్నామని చెప్పేసి అర్థం అన్నమాట. సో ఇలాగా ఇంకా అప్పగింతలు చేస్తున్నారు. సో దానికి ముందు ఇట్లాగా బుర్హా వేసి మొత్తం రెడీ చేసి పంపిస్తారనమాట. సో ఇది గుంగుట్ అండి, ఇది 2-in-1 లాగా యూస్ చేస్తారు. ఇది ఒక సైడ్ రెడ్ కలర్, ఒక సైడ్ గ్రీన్ కలర్ ఉంది కదా. రెడ్ కలర్ సైడ్ ఏమో పెళ్లి రోజు వేస్తారనమాట. సో తర్వాత గ్రీన్ కలర్ సైడ్ ఏమో రిసెప్షన్ రోజు వేస్తారు. సో ఇప్పుడు ఇంకా అప్పగింతలు అవుతున్నాయండి. కార్ అయితే రెడీగా ఉందండి. ఇప్పుడు పెళ్ళికొడుకు వాళ్ళు దిగిన ఇడిదిల్లి ఇంటికి వెళ్ళి అక్కడ ఇద్దరిని, పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని పెరుగన్నం తినిపించిన తర్వాత ఇంకా వారు బయలుదేరుతారండి.
ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా ఇంకా ఇంటికి వచ్చేసామండి. ఇంకా రేపు రిసెప్షన్ ఉంది, ఇంకా దానికి ప్రిపేర్ అవ్వాలి కదా. సో ఎలా ఉందండి ఈ వీడియో, మీ అందరికీ నచ్చిందా? తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇష్టమైన వారితో, ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో షేర్ చేయండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు మీ అందరికీ బాయ్ ఫ్రెండ్స్.